ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి దివ్యతో మాట్లాడట్లేదట. అయితే ఈ విషయం మేం చెప్తుంది కాదు. ప్రస్తుతం లైవ్ లో దివ్య ఏడుస్తూ భరణితో ఇలా మాట్లాడుతుంది. భరణి అన్న, నేను నిజంగా నిన్ను అన్నగా భావించాను, కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన కానించి నువ్వు సరిగ్గా నాతో మాట్లాడట్లేదన్నా అంటూ దివ్య భరణిని అడుగుతుంది. అయితే భరణి మాట్లాడితే ఒక గోల, మాట్లాడకపోతే ఒక గోల్లా ఉందరా. ఇక్కడేమో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినప్పటికీ కూడా తనుజాకి అలాగే దివ్య మీ ఇద్దరికి హెల్ప్ చేస్తున్నానని, మిగిలిన హౌస్లో అమ్మాయిలందరికీ అన్యాయం చేస్తున్నానని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది మీ ఇద్దరే నాకు ఇదన్నట్టు మాట్లాడుతున్నారు. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి రా, పోని అదే చేస్తాను అంటూ భరణి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇక దివ్య మాట్లాడుతూ, అన్న ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకరు బాండింగ్ అనేది ఉంది కదా, మరి మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే నాకు అదే కదమ్మా అర్థం కావట్లేదు. అసలు నా గ్రాఫ్ బయట ఎలా ఉన్నదనేది కూడా నాకు కొంచెం క్లారిటీ లేకుండా పోయింది. అయినా మనం ఇక్కడికి వచ్చింది ఏ రిలేషన్స్ పెంచుకోవడానికి కాదు కదా. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు, నువ్వు ఉన్నన్ని రోజులు నేను ఎప్పుడు నీకు అన్నయ్యగానే ఉంటాను. కానీ దయచేసి ఈ రోజు నుంచి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే బెస్ట్ ఏమో అంటే, ఈలోగా దివ్య మాట్లాడుతూ, మీరు నాతో ఇప్పుడు మాట్లాడడం మానేస్తే వాళ్ళు అనడం మానేస్తారని అనుకుంటున్నారా? ఈ రకంగా కాకపోయినా ఇంకొక రకంగా మాట్లాడతారు అంటూ దివ్య ఏదేదో చెప్తుంటే భరణి నీకు అర్థం కావట్లేదమ్మా నా పాయింట్ అంటూ తన బాధను చెప్తున్నాడనే చెప్పాలి. నిజంగా ఇక్కడ మధ్యలో భరణి నలుగుపోతున్నాడనే చెప్పాలి. ఇటు సైడు ఒకవేళ తనుజాని దివ్యాని ఇగ్నోర్ చేశాడంగో ఖచ్చితంగా వాళ్ళ అవసరం అయ్యింది కాబట్టి వాళ్ళు ఇది చేశారని అంటారు. ఒకవేళ మాట్లాడితేనేమో హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్తో కాకుండా వీళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నారని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంటున్నారు. మరి ఏదేమైనా భరణి పరిస్థితి ఎవరికి రాకూడదనే చెప్పాలి. మరి మొత్తానికి దివ్య మరి తన గేమ్ తను ఆడుకోవచ్చు కదా తనూజలాగా, కాకుండా 10 సార్లు మీరు నాతో మాట్లాడట్లేదు అంటూ భరణిని ఎందుకు అంత ఇబ్బంది పడుతుందనేది అర్థం కావట్లేదనే చెప్పాలి లైవ్లో. మరి దీని మీద మీ ఒపీనియన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.